అండి ఈరోజు క్యాబేజీ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టి అందులో వాటర్ వేసి క్యాబేజీని ఈ విధంగా వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన ఈ క్యాబేజీని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఒక గంట పాటు నానబెట్టిన పచ్చిశనగపప్పుని కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి గిన్నెలో. మిగతాది మొత్తం మిక్సీ గిన్నెలోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీలోకి ఈ శనగపప్పు పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, 1 ఇంచు అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకుని, అలాగే సాల్టు, కారం, జీలకర్ర, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా పౌడర్ని వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మనం పక్కకు తీసి పెట్టుకుని శనగపప్పును కూడా వేసుకుని 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకుని ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుని చేతికి ఆయిల్ పూసుకొని వడల్లా అయితే చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీ అండ్ ఈజీ అనమాట ఈ క్యాబేజ్ వడలు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.